అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బులెటిన్ లో అప్డేట్స్ చూద్దాం. జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. హీరో నాగార్జున ఆయన కుటుంబంపై గతంలో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల పట్ల సారీ చెప్పారు. ఈ మేరకు అర్ధరాత్రి మంత్రి కొండా సురేఖ ట్వీట్ చేశారు. తన వ్యాఖ్యలతో నాగార్జున కుటుంబం బాధపడి ఉంటే క్షమించాలన్నారు. కించపరచాలన్న ఉద్దేశం తనకు లేదన్నారు. వారు బాధపడి ఉంటే అందుకు చింతిస్తున్నానన్నారు. ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా అంటూ ట్వీట్ చేశారు. అర్ధరాత్రి మంత్రి కొండా సురేఖ చేసిన ట్వీట్ చర్చకు దారితీసింది. ఈ సమయంలో ఎందుకు అలా స్పందించారన్న చర్చ సాగుతుంది. ఇలా ఉండగా ఈ వివాదం ప్రస్తుతం కోర్టులో ఉంది. జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. హీరో నాగార్జున ఆయన కుటుంబంపై గతంలో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల పట్ల సారీ చెప్పారు. ఈ మేరకు అర్ధరాత్రి మంత్రి కొండా సురేఖ ట్వీట్ చేశారు. తన వ్యాఖ్యలతో నాగార్జున కుటుంబం బాధపడి ఉంటే క్షమించాలన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, గతంలో అటు ఏదైతే కొండా సురేఖ నాగార్జున మధ్య వివాదం చెలరేగినటువంటి విషయం మనందరికీ కూడా తెలిసింది. ఈ సందర్భంగా కొండా సురేఖ కొన్ని అనిశ్చిత వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం మనం చూస్తాం. ఈ సందర్భంగా ఏదైతే పరువు నష్ట దావాను హీరో నాగార్జున వేసినటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. ఏదైతే కొండా సురేఖను కోర్టుకు రావాలని తర్వాత కోర్టు మందలించినటువంటి సందర్భం కూడా గుర్తు చేసుకోవచ్చు ఒకసారి. ఆనాడు పొలిటికల్ కామెంట్స్ కాస్త వ్యక్తిగత కామెంట్స్ గా మళ్ళడం జరిగింది. కేటీఆర్ దాంతో పాటుగా కొండా సురేఖ మధ్య జరిగినటువంటి వివాదం దారి మళ్ళినటువంటి విషయం మనందరికి కూడా తెలిసిందే. ప్రధానంగా జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. హీరో నాగార్జున ఆయన కుటుంబంపై గతంలో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల పట్ల సారీ చెప్పారు. ఈ మేరకు అర్ధరాత్రి మంత్రి కొండా సురేఖ ట్వీట్ చేశారు. తన వ్యాఖ్యలతో నాగార్జున కుటుంబం బాధపడి ఉంటే క్షమించాలన్నారు. కించపరచాలన్న ఉద్దేశం తనకు లేదన్నారు. వారు బాధపడి ఉంటే అందుకు చింతిస్తున్నామన్నారు. ఇక ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానంటూ ట్వీట్ చేశారు. అర్ధరాత్రి మంత్రి కొండా సురేఖ చేసిన ట్వీట్ చర్చకు దారితీసింది. ఈ సమయంలో ఎందుకు అలా స్పందించారన్న చర్చ సాగుతుంది. ఇలా ఉండగా ఈ వివాదం ప్రస్తుతం కోర్టులో ఉన్నటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. ప్రజెంట్ ఈ అంశంపై మాత్రం నిన్న అర్ధరాత్రి నుంచి కూడా కొంత చర్చ కొనసాగుతుంది. కొండా సురేఖ ఇంత తొందరగా ఎట్లా స్పందిస్తుంది ఏందనేది కూడా మనం చూస్తా ఉన్నాము. గతంలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కూడా అటు ఏదైతే క్షమాపణ కోరినా కూడా కొండా సురేఖ ఎక్కడ స్పందించినటువంటి దాఖలాలు లేవు. కానీ ఉన్నట్టుండి కొండా సురేఖ ఈ విధంగా స్పందించడానికి కారణాలు ఏంటనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. వంశీ, అంటే ఇప్పుడే ఎందుకు సారీ చెప్పాల్సి వచ్చింది? అంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ముందు ఇలా చెప్పడం వెనక ఆంతర్యం ఏంటి? చూడాలి ఒకసారి. అంటే గతంలో కూడా ఇదే అంశం పైన సీఎం రేవంత్ రెడ్డి కొంత ఆగ్రహం వ్యక్తం చేశారనేది కూడా తెలుస్తా ఉంది. గత కొద్ది రోజుల నుంచి కూడా ఏదైతే కొండా సురేఖ కుమార్తె కొద్ది రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా కొంత వ్యాఖ్యలు చేసేటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. కొంత ఇంటర్నల్ పోర్ అనేది కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతా ఉంది. అదే సమయంలో జూబ్లీహిల్స్ ఎన్నికలు కూడా జరగడం జరిగింది. ఎగ్జిట్ పోల్స్ కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఏదైతే రావడం జరిగింది. కొంత రేవంత్ రెడ్డికి కూడా పార్టీ పైన కొంత పట్టు బిగించినటువంటి పరిస్థితి కూడా మనకు ఉంటుంది. మంత్రివర్గం పైన కూడా కొంత పట్టు బిగించినటువంటి విషయం కూడా మాకు అర్థమవుతుంది. ఇదే సమయంలో అటు కోర్టులో కూడా ఉంది. గతంలో కూడా కోర్టు ఇదే అంశంపై ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఏదైతే ఇప్పటి వరకు కూడా బహిరంగంగా కొండా సురేఖ ఎక్కడ కూడా క్షమాపణ చెప్పినటువంటి దాఖలాలు అయితే లేవు. ఈ అంశాన్ని ఇక్కడితో ముగించాలని కొండా సురేఖ కుటుంబం భావిస్తుందేమో అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే కొంత ఆ వ్యాఖ్యలు కూడా కొంత వ్యక్తిగత అంశాలపైన ఒక మంచిని దిగజార్చే విధంగా ఉన్న నేపథ్యంలో ఆనాడు నాగార్జున తీవ్రంగా బాధపడ్డారనేది కూడా వార్తలు మనం వింటా ఉన్నాం. ఈ సందర్భంగా అటు ఏదైతే స్వాతి చెప్పినట్టు కూడా కొంత తెలుస్తా ఉంది. మొత్తం చూడాలి ఈ సమస్య సమసిపోతుందా లేకపోతే ఇంకా కొనసాగుతుందా అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది.
అంటే వంశీ, అంటే ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది. తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవడం వల్ల నాగార్జున కూడా ఏమైనా వెనక్కి తగ్గే అవకాశం ఉందా ఈ విషయంలో? ఎందుకంటే బహిరంగ క్షమాపణ చెప్పినటువంటి నేపథ్యంలో నాగార్జున ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది మాత్రం వేచి చూడాలి. ఎందుకంటే ఈ అంశం పైన గతంలో నాగార్జున కూడా చాలా గట్టిగానే పోరాటం చేస్తున్న సందర్భం మనం చూస్తా ఉన్నాం కోర్టులలో. ఈ అంశం పైన ఎక్కడ కూడా తగ్గేది లేదు. తన ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించాలని కూడా సన్నిహితుల వద్ద వాపోయినటువంటి పరిస్థితి కూడా మనం గతంలో వార్తలు చూడడం జరిగింది. కానీ బహిరంగ క్షమాపణ చెప్పినటువంటి నేపథ్యంలో నాగార్జున ఎలా స్పందిస్తారనేది కూడా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. అంటే మంత్రి కొండా సురేఖ ఈ మధ్యన వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఒక రకంగా ఆమె మంత్రి పదవి నుంచి తొలగిస్తారు అన్న విమర్శలు కూడా వ్యక్తమైన పరిస్థితి. అంటే దీనికి సంబంధించి వ్యాఖ్యలు చేస్తారనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితం ఒక వివాదం, పిఏకి సంబంధించిన వివాదంలో పోలీసులు కొండా సురేఖ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా వెళ్లారని, ఆ సందర్భంలో కొండా సురేఖ కుమార్తె బయటకు వచ్చి కొంత సీఎం రేవంత్ రెడ్డి పైన వ్యాఖ్యలు చేయడం, పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా నిన్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా ఎగ్జిట్ పోల్స్ లో కూడా కొంత అనుకూలంగా తీర్పు వెలువడటం, దీంతో రేవంత్ రెడ్డికి కొంత అనుకూలంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది సీఎం రేవంత్ రెడ్డి పాలనకు సంబంధించి కూడా ఒక గీటురాయిగా కూడా చెప్పొచ్చు. ఎందుకంటే కొంత పట్టు బిగించినట్టు కూడా అవుతుంది. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి కూడా కొంత వ్యతిరేకత ఉందని వాదన వినిపిస్తా ఉంది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి కొంత బలం పెరిగే అవకాశం ఉన్నటువంటి ఏదైతే నేపథ్యంలో ఆ మంత్రివర్గం పైన కూడా పట్టు బిగించే అవకాశం ఉన్నట్టు కూడా విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ఈ సందర్భంగా కొండా సురేఖ పైన, మంత్రి పదవి పైన ఏదైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుందా అనే ముందస్తుగానే ఈ విధంగా ప్రకటన చేశారనేది కూడా కొంత అనుమానం కలుగుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ వంశీ. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.